ఎల్లనూరు పుట్లూరు తెలుగుదేశం కార్యకర్తలకు లీడర్లకు అందరికీ మనము ఈ 5 ఏళ్ళు చాలా అవస్థపడ్డాం. అంతేగాని మనలో గ్రూపులు వద్దు. ఎవరో అన్నారంట రేపు జేసీ వాళ్ళది ఏం జరగకూడదు అని. జేసీ వాళ్ళది ఏడ జరగదే. మా వరకు వస్తే మేము జరుపుకుంటాం. మాకేం తీట పట్టలే. డిస్టిక్ అంతా తిరిగి గీసుకోవాల్సింది రాసుకోవాల్సిన పని మాకు లేదు. మా పని మాకు చాలా ఉంది. అపోహలు మానుకోండి దయచేసి. అందరికి చెప్తాను. నేను ఒకటి చెప్తా, నాకు ఓటు ఉంది పలాసాడికి రా అంటే పోయి చెప్పేదానికి నేను తెలుగుదేశానికి ఏమని చెప్తా. అంతేగాని మీరు అదేదో 2 man కమిటీ, 1 man కమిటీ, 3 man కమిటీ, పేరు శ్రావణి కమిటీ, నాకేం కమిటీలు ఉన్నాయి. 2 man కమిటీ అంటే పోతే ఓ కేశవ వస్తాడు, మా ఇంట్లో అన్నం తింటాడు, ఏమన్నా వాళ్ళకి అనిపిస్తే నమస్కారం అంటారు. నేనేం కాంపిటీటర్ వాళ్ళకి, నేనేం కాంపిటీటర్ కాదే. నాకుండే గౌరవం నాకుంది. ఇందాక కూడా ఫోన్ చేసిన కేశవకి, రేరు అన్నం తినకుండా పోయినవరా అని. అన్నా లేదన్నా అనదు చేరుకునేవని. వెరీ గుడ్. మీరు ఎందుకు అపోహపడుతున్నారు? కొందరు ఈ గవర్నమెంట్ పోతానే నా దగ్గర ఉన్నారు, నేను వెహికల్స్ అవన్నీ ఇచ్చిన. మీకేదో తీటపట్టి మీరు పోయినా నేనేం పంపించలేదే. అవును, నేను కొందరితో మాట్లాడదలుచుకోలే. నాకు సన్నిహితంగా ఉండి నాకు అన్నీ ఉండి నా కోసం అన్ని కష్టపడిన వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆయన ఏమో ఎవరు అన్నారంట జేసీ వాళ్ళది ఇది ఉంటుంది. వద్దు సమే, మాకు వద్దు నాయన, మీరు హాయిగా ఉండండి తండ్రి, హాయిగా చేసుకోండి నాయన. జేసీ వాళ్ళతో ఏం పని లేదు. జేసీ వాళ్ళకు పుట్లూరు ఎల్లూరు అంత పని లేదు. చెట్లు కొడితే వచ్చిరు 5 ఏళ్లలో పోతి, ఇసుక తోలుతానంటే పోతి, ఇంకా ఎన్నో సమస్యలు వస్తే పోతానా. మన ఆడ ఆ ఊరు ఏదో గరుజుల పక్కన ఇల్లు కడతారు, గోడ పాలు కొట్టాడు, నన్ను పిలిచా కట్టిపోయినా. మీరే చూసుకోండి నాయన. నాకు 73 ఏళ్ళు వచ్చినాయి. నాకు ఏం అవసరం ఉన్నాయన చెప్పండి. ఎవరికైనా వాళ్ళ ఇళ్ళ కాడకు వచ్చి క్షమాపణ చెప్పడం చెప్పేదానికి రెడీగా ఉన్నా, క్షమాపణ చెప్పేదానికి రెడీగా ఉన్నా. నాకు సింగనమలతో పని లేదు. నేనైతే ఎవరు టికెట్ వచ్చినా చేస్తా అని చెప్తాను, చేస్తా. రేపు ఎవరు అనంతపురం టికెట్ వచ్చి ఒకవేళ నాకు టికెట్ అన్న నువ్వు వచ్చి చెప్తే అంటే పోతా. ఈ రోజు నాకు కావాల్సిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చోవాలి. వేరే వాళ్ళు ఎవరు కూర్చున్నా నాకు అవ్వదు. ఎందుకంటే మీరు ఎవరు కష్టపడలే. 5 ఏళ్ళు అన్ని పోగొట్టుకున్నా, జైలుకి పోయినా, అన్ని విధాల ఆ దొంగతనం చేసామని లారీలు బస్సులు అనిపించుకున్నాం. తొందర ఏం లేదు, నేను చేసినాం లేదో తెలుస్తుంది. ఏం మేము దొంగది కాదు, కంపెనీ వాళ్ళు అమ్మితే తెచ్చుకునే వాళ్ళు. అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన పనిలే. మీరు మళ్ళీ గ్రూపులు ఎందుకు పెట్టుకుంటారు? చేయొద్దండి. నేను మీ జోలికి రానైనా, నాకు అవసరం కూడా లేదు. నాకు 73 ఏళ్ళు, నా కొడుకుది ఏదో ఉంది చూసుకుంటా. లేకపోతే నాకు మీ అందరి దగ్గరికి వచ్చేదానికి మీరు కూడా రావద్దండి. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయన్నా, కలెక్టర్కి ఫోన్ చేయనా వస్తే నేను ఇప్పుడు కూడా చెప్తాను, రేపు వచ్చినాడు చెప్తా. ఒకవేళ శ్రావణి అయిందనుకో, శ్రావణి మాతో ఉంటుంది. కాలం మార్పు. సంజీవ్ రెడ్డి టైంలో మా నాయన ఫాలోవర్. ఒకవేళ సంజీవ్ రెడ్డి పంచా తట్టుకొని కింద పడితే మా నాయన కూడా కింద పడినాడు. దివాకర్ రెడ్డి కూడా ఫాలోవర్సే ఉన్నారు. అనంత వెంకటరామరెడ్డి మావాడు, వాడు ఫాలోవర్. మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. రఘువీరారెడ్డి మా బ్రదర్, వాళ్ళ నాయన కూడా ఎంపీ మా నాయనతో పాటే. అప్పుడు ఉండింది. మరి రాజశేఖర్ వస్తారని డిఫర్ ఎవరుండ్రి, దివాకర్ ఎవరు లేరే. ఆ కాలం పిచ్చి కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఎవరు లేరు. శ్రావణి ఎవరితో ఉంటుంది అనుకుంటున్నారు? ఏమే ఎందుకు నెల పాప. ఇప్పుడే రాజకీయం అది. ఎవరు ఇండ్రు. ఇంకా అంతో ఇంతో తాడిపత్రిలో మేము 52 నుంచి ఉన్నాం కాబట్టి ఎవరు వచ్చినా రాప కూర్చోని ఫోన్ ఎత్తుకుంటున్నాం. అంతేగాని ఇక్కడ 2 man కమిటీ లీడర్లు ఉన్నారు, వాళ్ళకి బాగా చెప్తాను, నాయన నేను రాను నాయన మీ జోలికి రాను నాయన. ఎవరిని వచ్చి రేపు పిలుచుకొని పోతే ఓట్లు ఉన్నాయి రానంటే వస్తా. ఒకవేళ ఉన్నాయనుకుంటే మీరు. నాకైతే లేవు, పుట్లూరులో లేవు, ఎల్లనూరులో మండలంలో లేవు. అక్కడ నాకు సంబంధం కూడా లేదు. సింగనమల నాకు సంబంధం లేదు. అదే మా కేశవ గారి ఊర్లో నాకు సంబంధం లేదు. నర్సానాయుడు ఊర్లో నాకేం సంబంధం లేదు. ఎందుకు ఊరికి అపోహపడతారు? ఏదో జేసీ జరుగుతుంది. రోయ్ జేసీ వాళ్ళు అనంతరం కూడా పోవడంలే. మేము ఒకరిమే బాగుండేది రాజకీయంగా. ఏదో ఇక్కడ ప్రజలతో ఉండి అది ఇది ఉండి నేను ఆ మధ్యలోకి రాను. ఆ 2 man కమిటీ లీడర్లు ఉన్నారే ఎల్లనూరు, పొద్దుగులు మీటింగ్ పెట్టుకోవద్దు, అందరూ కలుసుకొని చేసుకోండి. మెడ దెబ్బలు తినేది మనమే. అటు చంద్రబాబు నాయుడు రాకపోతే నేను మెడ దెబ్బలు తింటా, మీరు మళ్ళీ మెడ దెబ్బలు తింటారు. ఎవడొస్తే మనకి ఎందుకు? ఆడు ఉంటే కనీసం మెడ దెబ్బలు తిన్నాం. అందుకని ఏం చేయండి, నేను రాలేండి. పేరు కూడా చెప్పండి చెప్తా. వాసావర్ బాబు నమస్కారం రా, నీకు బాగుంటివి, నాతో నీకేమో వచ్చి పోతువి. నేను నిన్నేమనలేదు. నువ్వు పోయినప్పుడు నేను నీతో మాట్లాడంలే. చెయ్యి, నేను రానులే. బంగారంగా రా, నిజంగా చెప్తాను, నాకు రాను. నాకే ఓట్లు నేను వస్తానాడా. మీరందరూ ఉంటే, ఇప్పుడు అందరూ ఉంటే నేను అంతవరకు. బాగా చేయండి, బాగా చేసుకోండి. శ్రావణి నా మాట ఎందు రేపు గెలిచినా మీరు అనుకుంటారేమో. ఎమ్మెల్యే అయిపోయినాక మారిపోతారు మా జనము. నీకు తెలియదు. చెప్తే మా నాయన కాలం వేరే, మా అన్న కాలం వేరే, ఈ కాలం వేరే. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, లీడర్ అనేవాడు లేడు. దయచేసి
ఇప్పుడు మా దగ్గర అయితే అసలు అర్థమే కావడంలే. ఆ చుక్కలూరులో అయితే మాకు కృష్ణమూర్తి రెడ్డి అన్న వాసు వాళ్ళంతా ఉండరు. ఇప్పుడు ఏందో అసలు వీళ్ళు 70-80 మంది వస్తారు చుక్కలూరు వాళ్ళు. మీరేమని అనుకుంటారో మీరు లీడర్లని. మీ ఊర్లో బాగా పెట్టుకుంటే మీరు లీడర్లు, మీరు పలుకుతే జనానికి పలుకుతే మీరు లీడర్లు. మనకి లీడర్షిప్ లేదు. నేను ఇంత ఎక్స్పీరియన్స్ 73 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకే లేదు తమ్ముడు. చేసుకోవద్దండి, బాగా చేసుకోండి. నేను రాలేండి, నాకు ఓటు లేదు ఏమీ లేదు, బాగా చేసుకోండి. అంతేగాని ఆడ మీటింగులు, ఎల్లనూరులో మీటింగు, ఈడ కులశేఖర్ రెడ్డి వాళ్ళ ఊర్లో ఆడ మీటింగ్ ఏంటికిరా పొద్దుపోలేదు మీకేమన్నా. మనం పార్టీ వాళ్ళం, చేసుకోవద్దండి. అందరు బాగా కలిసి కట్టుకు చేసుకోండి. మనం దెబ్బలు తింటామమ్మా. ఒకవేళ నేను నీకు సరిపోదు నువ్వు నాకు సరిపోదు అంటే మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు దెబ్బలు తిన్నామో మళ్ళీ దెబ్బలు తింటాను కాబట్టి ఇవన్నీ మానుకోండి. మనం పార్టీకి చేయాల్సిందే, మనం పక్కకు పోలేము. ఇవన్నీ ఎందుకు, హాయిగా చేసుకోండి. నేను అందుకే చెప్దామని ఎల్లనూరు పుట్లూరు వాళ్ళకే మీరుగా నా ఇంటికాడికి వస్తే నేను పని చేసి పెడతా. నా చేతనైతే ఫోన్ చేస్తా. పొద్దున్నే వాడు నిన్న రాత్రి ఎవడో యాక్సిడెంట్ అయ్యి తలకాయ పగిలింది వానికి 8:30కి నాకు ఫోన్ చేసిరు. నిన్న ఆదివారము అన్న సవేరా ఫోన్ చేస్తే సవేరాకి ఫోన్ చేసి అడ్మిట్ చేయించిన. చేద్దంటారా? దేవుడిచ్చిన వరం. వస్తే ఫోన్ చేస్తా, వస్తే కూర్చోబెట్టి కాఫీ అయితే ఇస్తా. అంతేగాని ఊరికి నా మీద అపోహపడద్దండి. నా మాట అయితే రేపు శ్రావణి హిందూ ఎమ్మెల్యే అయినాక ఆ పిల్ల స్టైల్ అయిపోలేదు, ఆ పాపదే అయిపోతుంది. మనం చంద్రబాబు నాయుడు చూసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నష్టపోయింది కష్టపడింది మనమే. ఎల్లనూరు పుట్లూరు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, చాలా నష్టపోయినారు. కనీసం రేపు మంది జరుగుతుందో లేదో అది వేరే కథ. దయచేసి అందరు కలిసికట్టుగా చేయండి. నేనేమన్నా ఎవరికైనా తప్పు చెప్పుకోవాలంటే నేను తప్పు చెప్పడానికి రెడీగా ఉన్నా. నేనేమన్నా హాని చేసింటే తప్పు చెప్తా. తెలుగుదేశం పార్టీ వాళ్లకు నా వల్ల ఎవరికైనా హాని జరిగింటే తప్పు చెప్తా. అంతేగాని పొద్దునూగులు మీటింగులు పెట్టుకొని చేద్దండి. అది నాకే సరిపోయింది. ఇక్కడ 73 ఏళ్ళు ఏం చేయమంటావు? నా పని జరగాల, నాకేం అవసరం లేదు. నేను అందరి మాదిరి చంద్రబాబు నాయుడు వచ్చామన్నా ఏదో అది పిలిస్తే పెనుగొండకు పోయినా, ఆఫీస్ నుంచి వచ్చింది మీరు రావాలంటే పోయినా, పైకి పోయినా వచ్చి కిందనే కూర్చున్నానే. నాకేం స్టేజ్ మీద కూర్చోవాలని లేదు. ఈ రోజు కూడా లోకేష్ ప్రభాకర్ రెడ్డి రావాలంటే పోయినా పైకి, అయితే కిందనే కూర్చోండి. నేను ముందు పోలేదు. నాకేం స్టేజ్ ఎక్కాల్సిన పని లేదు, ఎవరికి కనపడాల్సిన పని నాకు లేదు. దేవుడు ఇచ్చిన వరం నాకు. మీ అందరి వల్ల నేను అందరూ నన్ను గుర్తిస్తారు. లేదు, దయచేసి మీ జోలికి రాను. ఏమే ఎవరిని వచ్చారా క్యాన్వాస్ కంటే నీకు ఓట్లు ఉన్నాయంటే వస్తా, లేదా రాను. బాగా చేయండి తెలుగుదేశం. ఎందుకు శ్రావణి ఇంకోరు క్యాండిడేట్ కాదు, చూసుకోండి. చంద్రబాబు నాయుడు కష్టపడ్డాం. ఎల్లనూరు పుట్లూరు మండలం చాలా చెట్లు కొడితే కూడా ఎవరు రాలే, గోడ బలు కొడితే ఎవరు రాలే. వాడిని కోమటిగుంటోళ్ళు పిల్లోడిని ఉండేవాళ్ళు పిల్లోడు అనుకుంటా వాడిని ఏదో జైలు పంపించరు, ఎవరు రాలే. మీరు పీడీ యాక్ట్ కింద నా దగ్గరకు వస్తే నేను సాయం చేసిన. నాకు యా పవర్ అవసరం లేదు. ఎవరితో మాట్లాడాలా? ఎస్పీతోనా కలెక్టర్తోనా? నాకే రా, నా సొంతం నాకుంది. ఇప్పుడు కూడా ఎస్పీకి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినారు మీ వాళ్ళకి, మరి అవతల వాళ్ళు ఫోన్ చేసినట్టు మీకే తెలుసు. ఆ ఊర్లో ఆడపిల్లలు లోపలికి వేసారు. ఎవరిని వచ్చిండ్రా మీరు? తక్కాలపల్లి అనుకుంటా. ఆడపిల్లలు లోపలి వేసారు, జైల్లో ఉండరు. ఎంతమంది వచ్చినారు? ఎందుకు హాయిగా ఉండండి. రేపు మనం ఫ్రీగా ఉంటాం తెలుగుదేశం అంటే వస్తే. ఎవరు ఏం చేయరు అంతే. రైట్ మా, థ్యాంక్ యూ.